విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఏమండి, మా బామ్మతో వచ్చిన తగాదా ఏంటో మీకు చెప్తానన్నాను కదా. అయితే ముందు మీకు మా అమ్మగారి గురించి చెప్పాలి. మా అమ్మగారికి భక్తిభావం కాస్త ఎక్కువే. వ్రతాలు, నోములు, ఉపవాసాలు, పూజలు, పునస్కారాలంటూ ఎక్కువ కాలం వాటితోనే గడిపేస్తారు. నాకు కూడా మా అమ్మగారంత కాకపోయినా భక్తిభావం కాస్త ఎక్కువేనండి. మా బామ్మ ఇంట్లో పేరంటం జరుగుతున్నా వచ్చిన అతిథుల్ని ఓ మారు పలకరించి తన గదిలోకి వెళ్ళిపోయి ఏ పుస్తకమో చదువుకుంటూ కూర్చునేవారు. ఉపవాసాలు, ప్రతిరోజు పూజలు చేయటం లాంటివి చేసేవారు కాదు. చిన్నప్పుడు అర్థం కాకపోయినా కాస్త పెద్ద అయిన తర్వాత ఇలా ఎందుకు ఉంటారనే ప్రశ్న నాలో తలెత్తింది. మా బామ్మని సూటిగా ఏం ప్రశ్నించానో ఈ కార్యక్రమం తర్వాత మాట్లాడుకుందాం. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు విభిన్నమైన వంటకాలను పరిచయం చేసే వంటల సందడి ఈ రోజు కూడా మరో సరికొత్త వంటకంతో రెడీగా ఉంది. ప్రోగ్రామ్ లోకి ఎంట్రీ ముందు సంతోషి గారికి వెల్కమ్ చెప్పేద్దామా? నమస్తే అండి సంతోషి గారు. నమస్కారం అండి. మరి ఈ రోజు మా సకుల కోసం ఏ వంటకాన్ని పరిచయం చేయబోతున్నారు? స్పెషల్ ఎగ్ ఆమ్లెట్ చేయబోతున్నానండి. స్పెషల్ ఎగ్ ఆమ్లెట్. ఆమ్లెట్ అంటే మామూలుగా అందరం చేసుకుంటుంటాం. స్పెషల్ ఏంటో చూద్దాం. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి చెప్తారా? సరే, ఓకే అండి. ఎగ్ అండి, ఆయిల్, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, కలమాకు, పసుపు, సాల్ట్. ఓకే, మరి దాన్ని తయారు చేసే విధానం చూద్దాం. మరి ఫస్ట్ ఏం చేయాలి? ఎగ్స్ తీసుకున్నామండి. ఓకే అండి, 3 ఎగ్స్ తీసుకున్నాం కదా. అవునండి, స్పూన్ ఇది దీంట్లో వేసేసుకోవాలి. ఓకే, ఎగ్ కొట్టి బౌల్లో వేసేసుకోవాలి. అవును. ఇది పక్కన పెట్టేసుకుందాం. ఓకే, 3 ఎగ్స్ వేసేసాం, పక్కన ఇది పక్కన పెట్టేసుకుందాం. ఓకే, ఇది మనం అన్ని మిక్సీలో వేసుకోవాలి. మిక్సీ వేయాలా? ఏమేమి వేయాలి మిక్సీలో? కరివేపాకు, పుదీనా, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి. మనం దీంట్లో కారం యూజ్ చేయట్లేదు కదా, పచ్చిమిర్చి వేస్తున్నామండి. అండ్ పుదీనా. ఓకే, ఇది మిక్సీ వేసేసుకొని మిక్సీ వేసుకోవాలి. అదే కొంచెం సాల్ట్ వేస్తామండి. పచ్చిమిర్చి ఉంది కదా, చేదు వచ్చేస్తుంది. ఓకే, కాబట్టి సాల్ట్ వేసుకోవాలి. సరిపోతుందా? కొంచెం తర్వాత మళ్ళీ లాస్ట్లో వేసుకోవచ్చు. సో ఇందులో మనం కరివేపాకు, కొత్తిమీర, పుదీనా అండ్ పచ్చిమిర్చి, సాల్ట్ ఇవి వేసాం. మెత్తగా అయిపోయేటట్టు వేసుకోవాలా లేదంటే కచ్చాగా వేసుకోవాలా? మామూలుగా మీడియంలో వేసుకోవాలి. మొత్తం పేస్ట్ అయిపోవాల్సిన అవసరం లేదు. ఓకే అండి, దీన్ని మిక్సీ వేసుకుని వస్తాను. ఇలా సరిపోతుందేమో చూడండి. సరిపోతుందండి. ఇది ఇప్పుడు దీంట్లో వేసేసుకోవాలి. మరి టోటల్ గా పేస్ట్ అయిపోకుండా కొంచెం కచ్చాబచ్చాగా చేసుకోవాలి. అవునండి. నెక్స్ట్ ఏం వేసుకోవాలి? కొంచెం పసుపు వేసుకోవాలి. అవును. ఓకే, తర్వాత కొంచెం సాల్ట్. మనం కొంచెం వేసుకున్నాం కాబట్టి కొంచెం తగ్గించి వేసుకోవాలి. కలిపేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. అవునండి. ఓకే, ఇది ఎవరు నేర్పించారు మీకు? నా ప్రయోగమే. మీ ప్రయోగమేనా? అవునండి. మీ పిల్లలు ఏం చేస్తుంటారండి? ఇద్దరు చిన్న బాబులా? అవునండి. స్కూల్కి వెళ్తున్నారా? పెద్ద బాబు స్కూల్కి వెళ్తారు, చిన్న బాబు ఇంట్లోనే. 1.5 years. ఫుల్ కాలక్షేపం అయితే మీకు ఇంట్లో. ఓకే, బాగా కలిపేసుకున్నాం కదా. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఆ బౌల్ ఇదా? అవును. మామూలుగా మనం ఆమ్లెట్ పాన్ మీద వేస్తాం కదా. అవునండి. సో ఇది డిఫరెంట్ గా ఉంది. ఏంటిది? అంటే దీనికి ఆయిల్ రుద్దేసి దీంట్లో వాటర్ పోసి ఆవిరి పట్టించాలి. సో ఆవిరి మీద ఉడికించాలి దీన్ని. ఓకే, దీనికి ముందు ఆయిల్ రాసుకుందామా? అవును. సో ఆమ్లెట్ కి కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలి. అవును. ఇందులో వాటర్ పోయాలా? పోయాలి. ఇది ఇందులో ఎంత వేయను? అది మునిగి అంత చాలా. ఇందులో వాటర్ పోసుకున్నాం. తర్వాత ఇప్పుడు అందులో వేసేయాలి. అది ఇది ఇందులో రెడీ చేసుకున్న మిశ్రమం వేసేయాలి. ఆవిరి పట్టించాలా? అవును. ఓకే, స్టవ్ ఆన్ చేద్దాం.
దీని మీద పెట్టేసి ఆవిరి పట్టించాలి. అంతే. ఎంతసేపు పడుతుంది మనకి ఇది రెడీ అవడానికి? 5-10 minutes 5-10 minutes లో రెడీ అయిపోతుంది. రెడీ. ఓకే ఓకే అండి, మరి అయిపోయిందేమో చూద్దామా? చూద్దామండి. అయిపోయిందా? రెడీ అయిందండి. ఓకే, అది ఆయిల్ అండి పైన? ఆయిల్ అండి, మనం ఆయిల్ పోసాం కదా, ఇది పీసెస్గా కట్ చేసి తీసుకోవాలా? ఆయిల్ రాసాం కాబట్టి అవి పీసెస్ ఈజీగా వచ్చేస్తాయి కదా? ఈజీగా వచ్చేస్తాయండి. మనకు కావాల్సిన షేప్లో కట్ చేసుకోవచ్చు. చూడడానికి జున్నులా అనిపిస్తుంది, కలర్ చేంజ్ ఉంది కానీ కదా? అవునండి. ఓకే, మొత్తం అన్ని కూడా ఇలా పీసెస్ తీసి పెట్టుకోవాలి. అవునండి. ఓకే ఓకే అండి, తీసేసుకున్నాం కదా, సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. మరి తీసుకుందాం. ఓకే, సో మనకు కావాలి అంటే అలానే తీసుకోవచ్చు, లేదంటే ఇలా పీసెస్ గా తీసుకోవచ్చు కదా? తీసేసుకోవచ్చు. గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర, ఉల్లిపాయ. స్పెషల్ ఎగ్ ఆమ్లెట్ అండి, టేస్ట్ చేసి చెప్పండి. తప్పకుండా అండి. సంతోషి గారు రెడీ చేసిన స్పెషల్ ఎగ్ ఆమ్లెట్ చూసారు కదండి. మరి వీటిని టేస్ట్ చేయబోయే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి. స్పెషల్ ఎగ్ ఆమ్లెట్ కి కావాల్సిన పదార్థాలు: ఎగ్స్, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు, ఆయిల్. స్పెషల్ ఎగ్ ఆమ్లెట్ తయారు చేసే విధానం క్లుప్తంగా: ముందుగా 3 ఎగ్స్ తీసుకుని ఒక బౌల్లోకి పగలగొట్టుకోవాలి. తర్వాత మిక్సీ జార్ తీసుకుని కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, పుదీనా, కొంచెం సాల్ట్ వేసి కచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టిన ఈ మిశ్రమాన్ని ఎగ్ లో వేసి పసుపు, కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టుకుని వాటర్ పోసి ఇంకో గిన్నెకి ఆయిల్ బాగా పట్టించి ఈ మిశ్రమాన్ని వేసి ఆవిరి మీద ఉడికించాలి. తర్వాత రెడీ అయిన ఆమ్లెట్ ని పీసెస్ గా చేసి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుంటే స్పెషల్ ఎగ్ ఆమ్లెట్ రెడీ. స్పెషల్ ఎగ్ ఆమ్లెట్ కి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసారు కదండి. మరి టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. చాలా బాగుందండి, ఆ పుదీనా ఫ్లేవర్ తెలుస్తుంది. పుదీనాని ఇష్టపడే వాళ్ళు చాలా ఇష్టపడతారు దీన్ని. చాలా టేస్టీగా ఉంది. ఇంత మంచి ఐటమ్ ని మాకు పరిచయం చేశారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ETV2 వారికి థ్యాంక్స్ అండి. చూసారు కదండి, సంతోషి గారు రెడీ చేసిన స్పెషల్ ఎగ్ ఆమ్లెట్. మరి మీరు కూడా ఇలాంటి విభిన్నమైన వంటకాలను మాతో పంచుకోవాలి అంటే మీరు కాల్ చేయాల్సిన నెంబర్ 0402355556540. ఈ నెంబర్ కాల్ చేసి మీరు కూడా మా వంటల సందడిలో పాల్గొనొచ్చు.